For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ 7. దీంట్లో మనం ఆహారం గురించి తెలుసుకుందాం. వివిధ రకాల వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. లభించే ఆహార పదార్థాలపై అది ఆధారపడి ఉంటుంది. వయసును బట్టి కూడా ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ప్రధానంగా మొక్కలు మరియు జంతువుల నుంచి వస్తుంది. మొక్కల్లోని వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. అందులో ఆకులు వచ్చేసి మొక్కలలో అత్యధిక పోషకాలను కలిగినటువంటి భాగం ఆకులు. తోటకూర, మునగాకు, పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆకులు. వీటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కాండం చెరుకు అనేది కాండం. తర్వాత చెరుకు నుంచి బెల్లం, చక్కెర వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, బంగాళదుంప ఇవన్నీ కాండానికి రూపాంతరాలు అన్నమాట. తర్వాత పుష్పాలు వచ్చేసి కాలీఫ్లవర్, అరటి, లవంగం మొగ్గ, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం. ఇంకా పళ్ళు అయితే మామిడి, నారింజ, పనస, బొప్పాయి, యాపిల్, అరటి, ద్రాక్ష, కర్బూజా, పుచ్చకాయ, టమోటా, దోస ఇవన్నీ కూడా పండ్లే. అయితే టమోటా, దోస అనేవి కూడా మనం కూరగాయలుగా వాడతాం, కానీ ఇవి కూడా పండ్లే. వీటిని మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం. విత్తనాలు వచ్చేసి జీడి మామిడి, వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం పువ్వు, ఆలివ్ విత్తనాలు, పచ్చి బఠానీలు, జనుగులు, వేరుశనక్కాయలు, కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులు, వరి, గోధుమ వంటి గింజలు ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం. తర్వాత వేర్లు వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలకడదుంప, అల్లం ఇవన్నీ వేర్లు. తర్వాత జంతువుల నుంచి వచ్చే ఆహారం వచ్చేసి గుడ్లు, మాంసం, పాలు, చేపలు, రొయ్యలు, పీతలు. నత్తల్ని అంటే సముద్ర జీవులను కూడా ఆహారంగా తీసుకుంటాం అన్నమాట. తర్వాత వివిధ రకాల ఆహార పదార్థాలను వండటానికి వివిధ రకాల పద్ధతులను, వివిధ రకాల పాత్రలను ఉపయోగిస్తాం. పుట్టగొడుగులు, శిలీంధ్రాలు. పుట్టగొడుగులు, శిలీంధ్రాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మనకు శక్తినిచ్చే ప్రధాన వనరు ఆహారం. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మన ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి. ఆహారం విలువైనది. ఆహారం అవసరానికి మించి వండినట్లయితే వృధా అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన ఇంట్లో తినగా మిగిలిన ఆహారాన్ని కూడా పారవేస్తూ ఉంటాం. కొందరు ఆహారం తినే సమయంలో పళ్ళెం చుట్టూ చిమ్ముతారు. మరికొందరు ఆహారం వృధా అవుతుంది. మరికొందరు పళ్ళెంలో ఆహారం కొంత వదిలేస్తారు. వివాహాలు, వేడుకలలో ఎక్కువ మొత్తంలో ఆహారం వృధా అవుతుంది. ఆహారంతో పాటు తాగే నీటిని కూడా వృధా చేస్తారు. గ్లాసులో నిండుగా నీటిని తీసుకొని సగం తాగి సగం గ్లాసులోనే వదిలేస్తారు. వేడుకల్లో ప్లాస్టిక్తో తయారైన ప్లేట్లను, గ్లాసులను, గిన్నెలను, స్పూన్లను ఉపయోగిస్తాం. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మోదుగా, బాదం, మర్రి చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వద్దని చెబుదాం.
ప్లాస్టిక్ ప్లేట్లను, కవర్లు, సీసాలను అంటే బాటిల్స్ను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే ఆహార పదార్థాలలోనికి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోనికి కూడా ప్రవేశించి క్యాన్సర్ లాంటి వ్యాధులను కలుగజేస్తాయి. ఒకవేళ వీటిలోని ఆహారాన్ని నేలపై పారవేసినట్లయితే అవి నేలను కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తిన్నట్లయితే అవి అనారోగ్యానికి గురవుతాయి. ఒకవేళ ఈ ప్లాస్టిక్ను మండిస్తే గాలి కలుషితమవుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ని వద్దని, ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయాలని ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లకు బదులుగా మనం ఆకుతో కానీ, పేపర్తో కానీ, లేదంటే లోహం, అల్యూమినియంతో కానీ తయారు చేసినటువంటి ప్లేట్లు, గ్లాసులు వాడాలి. ఆహారాన్ని నిల్వ చేయడం. పచ్చళ్ళపై అంటే ఆవకాయలపై, పచ్చళ్ళపై తెల్లటి పొర ఏర్పడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ పచ్చడిపై బూజు ఏర్పడిందని ఇది మనకు తెలియజేస్తుంది. పచ్చళ్లకు నూనె, ఉప్పు కలుపుతారు. వడియాలను ఎండలో ఆరబెడతారు. పచ్చళ్ళు, జామ్లు, వడియాలు మొదలైనవి చాలా కాలం పాటు నిల్వ ఉంచుతారు. అదేవిధంగా ఆహారాన్ని నిల్వ ఉంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పచ్చళ్ళు, చట్నీలు, జామ్లు, వడియాలు మొదలైనవి సాధారణంగా నిల్వ చేసే ఆహార పదార్థాలు. పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియాను నిరోధించడానికి నూనెను నిల్వ చేసే కారకంగా ఉప్పును వాడతారు. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్నటువంటి పెట్టెలలో నిల్వ ఉంచి వాటిని కాపాడతారనమాట. ఆ రకంగా నిల్వ ఉంచవచ్చు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. మనం ఇంట్లో రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు, పాలు కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పచ్చళ్ళు వీటన్నిటిని పచ్చళ్ళుగా చేసి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఉప్పు, కారం, నూనె చేర్చి పండ్లు, కూరగాయలు, మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధంగా చేయవచ్చు. పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజుల చేత పాడు చేయబడతాయి. కాబట్టి దీనిని నివారించడం కోసం వేప ఆకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారనమాట. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా వాటిని నిల్వ చేస్తారు. టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రలో వెదురులతో చేసిన పెద్ద పెద్ద బుట్టల్లో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుంచి వాటిని కాపాడగలుగుతాం. ప్రతి ధాన్యపు గింజ విలువైనది. మన దగ్గరకు వచ్చి చేరటం వెనుక అంటే ప్రతి ధాన్యం గింజ మన దగ్గర వరకు రావటం వెనుక అనేక మంది వ్యక్తులు అనగా కూలీలు, రైతులు, కంసాలి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం అమ్మేవారు, వ్యాపారస్తులు ఇట్లా మొదలైన వారు వివిధ దశల్లో ఎంతోమంది ఉంటారు. వారి సేవలు ఎన్నో ఉంటాయి. వివిధ వృత్తుల వారి సమిష్టి కృషి చేతనే మనకు ఆహారం లభిస్తుంది. మనం వారి సేవల కొరకు తప్పక కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం తినే ఆహార పదార్థాలలో మన శరీరానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. వీటినే పోషకాలు అంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సో ఈ పోషకాలకు సంబంధించి ఫర్టిఫైడ్ అంటే ఈ లోగో ఉంది కదా, ఈ FSSAI ఈ లోగో అనేది ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. ఇది బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అధికంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం అనమాట. అలా పెంచిన వాటికి ఇట్లా ఫర్టిఫైడ్ అనేటువంటి లోగో ఇస్తారనమాట. సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్. తర్వాత మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవి అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లనే మనం మాంసకృతులు అంటాం. తర్వాత కొవ్వుల్ని ఫ్యాట్స్ అంటాం. విటమిన్లు, ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉండవు. కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాలలో ఒకటి లేదా ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు. ఆ పరీక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం. సో ఇప్పుడు పిండి పదార్థాల పరీక్ష చూసుకున్నట్టయితే మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ మరియు చక్కెర రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థంను తీసుకొని దానిపైన 2 లేదా 3 చుక్కల సజ్జల అయోడిన్ ద్రావణం వేస్తే ఆహార పదార్థం నీలి నలుపుగా అంటే ముదురు నీలిరంగుగా మారుతుందన్నమాట. అప్పుడు అది స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ చుక్కలు కలపడం ద్వారా సజ్జల అయోడిన్ ద్రావణాన్ని మనం తయారు చేయవచ్చు. సో ఆ రకంగా మనం ఆ అయోడిన్ ద్రావణాన్ని మనం ఆహార పదార్థం మీద వేస్తే అది ముదురు నీలి రంగు లేదా ముదురు నలుపు, నీలి నలుపులోకి మారితే అప్పుడు దాంట్లో పిండి పదార్థం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకా
మాంసకృతుల ప్రయోగానికి మనకు 2 రసాయనాలు కావాల్సి వస్తుంది. ఆ రెండింటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైంది. తర్వాత 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైనటువంటి కాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం తయారు చేయవచ్చు. సో ఈ రెండు అంటే డైల్యూటెడ్ సజల కాపర్ సల్ఫేట్ మరియు సజల కాస్టిక్ సోడా ఈ 2 ద్రావణాలని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ కోసం పరీక్ష ఎట్లా చేస్తాం చూద్దాం. పరీక్ష కోసం కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. తీసుకున్న ఆహారం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా మెత్తగా చేసి దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన నాళికలో ఉంచాలి. దీనికి 10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను బాగా కలిపి ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం తర్వాత కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచి చూస్తే పరీక్ష నాళికలోని పదార్థం ఊదా రంగులోకి మారితే ఆహారంలో ప్రోటీన్ ఉనికి ఉన్నట్టు లెక్క. మారకపోతే ప్రోటీన్ లేదని తెలుసుకోవచ్చు. ఇక కొవ్వుల పరీక్ష చాలా ఈజీ అండి. కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దానిని ఒక కాగితంలో చుట్టి నలపాలి. కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాగితాన్ని చిన్నగా తీసి దానిని జాగ్రత్తగా గమనిస్తే కాగితంపై నూనె మరక ద్వారా కాంతిని అస్పష్టంగా చూడగలిగితే కాగితం పైన ఉన్న నూనె మరక ఆ ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు నీరు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఆహార పదార్థాన్ని కాగితం పైన రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరబెడితే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే దాని మీద మనకు కనిపిస్తుంది. ఆ రకంగా కూడా మనము ఈ కొవ్వు పరీక్షను చేయవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి పోషకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటన్నిటి గురించి డీటెయిల్గా చూసుకుంటే శక్తినిచ్చే ఆహారం, దీన్ని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. పిండి పదార్థాలు మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. మనం శక్తి కోసం ఆహారం తీసుకోవాలి. వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంప, బెల్లం, చిలకడ దుంపలు మొదలైనవి పిండి పదార్థాల వనరులుగా చెప్పుకోవచ్చు. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తినిస్తాయి. కొవ్వులు కూడా మనకు అధిక శక్తినిస్తాయి. నిజానికి కొవ్వులు ఇదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయన్నమాట. సో కొవ్వులు పిండి పదార్థాలను కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అంటారు. పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు చూసుకుంటే వీటిని మనము ప్రోటీన్లు అని అంటాము. సో ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని అంటాము. పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైన ఆహార పదార్థాలలో మాంసకృతులు ఉంటాయి. పప్పు ధాన్యాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాయధాన్యాలు ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విత్తనమైనా మనం 2 పప్పుల్లాగా విడదీయగలిగితే ఆ విత్తనంలో ఖచ్చితంగా ప్రోటీన్ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా పప్పు ధాన్యాలన్నీ కూడా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు శరీర పెరుగుదలకు సహాయపడతాయి. ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా మరమ్మతులకు ఎక్కువ శక్తిని ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. రాగి సంగటి, జొన్న రొట్టెలు, పల్లి చిక్కి కూడా పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఈ పల్లి చిక్కి అనేది స్కూల్స్లో పోషకాల కోసం స్కూల్ పిల్లలకి ఇస్తారనమాట. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించుకోవడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. విటమిన్లలో కొన్ని విటమిన్లు ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, బి విటమిన్, బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరమవుతాయి. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ఈ కాల్షియం అనేది మనం ఖనిజ లవణాలుగా తీసుకోవచ్చు. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు 2 కూడా తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం కూడా అవసరమే. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకు బియ్యంలో ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారనమాట. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు కూడా అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, బంగాళదుంపలు, తాజా పళ్ళు, కూరగాయలు మొదలైన వాటిలో పీచు పదార్థం బాగా దండిగా ఉంటుంది. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఇది ఆహారానికి బరువును చేరుస్తుంది.
ఇది మన శరీరం నుంచి జీర్ణాంకాన్ని ఆహారాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో డి విటమిన్ని తయారు చేసుకుంటుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. నీరు మన శరీరానికి ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి పొందుతాం. వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలకు వండేటప్పుడు నీటిని కలుపుతాం. అనేక ఆహార పదార్థాలలో నీరు ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ నీటి ద్వారా మన శరీర అవసరాలు కొంతమేరకు తీరుతాయి. అది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలు వండేటప్పుడు కూడా నీటిని కూడా కలుపుతాం. ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, పులియబెట్టిన ఆహారం, ఇడ్లీ, దోశ మొదలైనటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనం ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందుతాం. ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. మంచి ఆహారం. సో మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఈ పోషకాలలో ఒకటి మరీ ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. ఇటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. అన్ని వయసుల వారికి ఒకే రకమైనటువంటి ఆహారం సరిపోదు. మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరం. పప్పు, వేరుశనగ, సోయాబీన్స్, మొలకెత్తిన గింజలు అంటే పెసలు, శనగలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు, వివిధ రకాల పిండితో చేసిన అంటే మిక్సీ రోటి, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెల్ల, తర్వాత అరటి, పాలకూర లేక బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు కాకుండా సమతుల ఆహారాన్ని తక్కువ ఖర్చులోనే మనం తీసుకోవచ్చు అనమాట. ఆహారాన్ని వండేటప్పుడు, తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించాలి. ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగితే దాంట్లో కొన్ని పోషకాలు కోల్పోతాం. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించాలి. తద్వారా దానిలోని పోషకాలు, విటమిన్లను కోల్పోతాయి. అలా బాగా ఎక్కువగా ఉడికించినా కూడా పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందులో విటమిన్లు మనం కోల్పోతాం. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే కడగడం వల్ల కూడా వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణమవుతుందని మనకు తెలుసు. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయడం వల్ల చాలా అవసరమైనటువంటి ప్రోటీన్లు, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. మన ఆహారంలో కొన్ని పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవడం తెలివైన పని. ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది. కాబట్టి కొవ్వులు తినాలని కాదు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన మనకి చాలా హానికరం. అది ఉబకాయానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. తర్వాత ఇట్లా ఇంబ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటే కనుక పోషకాహార వ్యాధులు కూడా వస్తాయి. అందులో మనము చూసుకుంటే కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. ఇది చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వలన మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతాయి. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతని లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే ఆమె ఎదుగుదల కుంటుపడటం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే కనుక పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి బాగా సన్నగా, నీరసంగా ఉండి అతను లేదా ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను కూడా నివారించవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక విటమిన్ ఏ మనకి తగ్గితే కనుక దృష్టిలోపం వస్తుంది. చూపు మందగించడం, చీకట్లో రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. B1 లోపం వల్ల బెరిబరి వ్యాధి వస్తుంది. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం ఇది లక్షణము. తర్వాత సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వస్తుంది. పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. ఎముకలు మృదుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. తర్వాత కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం జరుగుతుంది. బలహీనమైన ఎముకలు వస్తాయి, దంతక్షయానికి మనం గురవుతాం అనమాట. తర్వాత అయోడిన్ లోపం వల్ల గైటర్ వస్తుంది. మెడలోని గ్రంథులు వాచినట్లు, ఉబ్బినట్లు కనిపిస్తాం. పిల్లల్లో ఇది మానసిక వైకల్యానికి దారితీస్తుంది. తర్వాత
ఇనుము అనేది రక్తహీనత, ఇనుము లోపిస్తే మనకి రక్తహీనత అనేటువంటి లక్షణం మనకి కనిపిస్తుంది. ఇందులో ప్రధాన లక్షణం నీరసం. తర్వాత ఇవన్నీ ఫొటోస్, ఏ దాంట్లో ఏమేమి ఉంటాయి అని. సో ఒకసారి ఇంకోసారి చెప్తాను. ఇవి పిండి పదార్థాలు అయితే మనకి చాలా వాటిలో లభిస్తాయి. సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలకడదుంప, బంగాళదుంప, చెరుకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. తర్వాత విటమిన్ ఏ వనరులు వచ్చేసి బొప్పాయి, క్యారెట్, మామిడి. విటమిన్ బి వచ్చేసి గోధుమ, కాలేయం, బియ్యం. తర్వాత విటమిన్ సి వచ్చేసి జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టమోటో, కమలాపండు. తర్వాత మొక్కల నుంచి మనకి కొవ్వులు ఎక్కడి నుంచి వస్తాయంటే బాదం పప్పు, నువ్వులు, వేరుశనగ, ఇట్లాంటి ఆయిల్స్, మళ్ళా సన్ఫ్లవర్ ఆయిలు, సోయాబీన్స్ ఆయిలు, మస్టర్డ్ ఆయిలు, వీటన్నిటి వల్ల కూడా కొవ్వులు మొక్కల ద్వారా లభించే కొవ్వులు. తర్వాత జంతువుల ద్వారా అయితే గుడ్లు, చేపలు, మాంసం, వీటన్నిటిలో కూడా మనకి కొవ్వులు ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత విటమిన్ డి వచ్చేసి చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, వెన్న, వీటిలో డి విటమిన్ ఉంటుంది. తర్వాత అయోడిన్ లభించే కొన్ని వనరులు ఏంటి అంటే చేపలు, రొయ్యలు, తర్వాత పాలకూర అంటే ఆకుకూరలు, అల్లం. ఫాస్ఫరస్ లభించేది అరటి, చింతపండు, పాలు, ఇంకా పప్పు, ఇది దినుసులు. ఇంకా ప్రోటీన్లు లభించేది మొక్కల ద్వారా వచ్చేసి సోయా చిక్కుడు, బఠానీ, చిక్కుడు, కంది, పెసలు, శనగలు, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలే. తర్వాత ఐరన్ లభించేది వచ్చేసి ఆకుకూరలు, పళ్ళు, కాలేయం, ఇట్లాంటి వాటిలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇంకా ప్రోటీన్లు జంతువుల నుంచి ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే గుడ్లు, పాలు, చేపలు, మాంసం, తర్వాత ఇదేంటిది పన్నీర్ లాగా ఉంది. సో వీటన్నిటి ద్వారా కూడా మనకి ప్రోటీన్లు వస్తాయి. ఇంకా కాల్షియం వచ్చేసి పాలు, గుడ్ల ద్వారా కాల్షియం వస్తాయి. అదండి విషయము. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి వ్యవసాయం గురించి చూద్దాము నెక్స్ట్ క్లాస్లో.